అందుకోసం అయితే ఇల్లంతా అయితే దుమ్ము కొట్టుకుంటున్నాను. ఇదంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంతా దుమ్ము కొట్టేసి కొంచెం కడిగేసి అట్లా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడైతే అంత యాడ్ పని ఆడే ఉంది. ఇక్కడైతే కొలాయిలు వచ్చినాయి. ఇక్కడైతే నేనైతే బెడ్షీట్లు అయితే అద్దేసి పెట్టేశాను. ఎందుకంటే ఇంకా కుళాయి వచ్చిన రోజే అద్దేయాలి కదా అని అద్దేసి పెట్టేశాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసుకొని అయితే మీకు అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఈ పక్క అయిపోయింది. ఈ పక్క అయితే చేస్తున్నాను. టీవీ అంతా నీట్గా అయితే తుడిచి పెట్టుకున్నాను. ఇదంతా నీట్గా అయిపోయింది. ఇదంతా కూడా అయిపోయింది. అంటే పాప ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటుంది కదా, నెక్లెస్ జారిపోయి ఉంటుంది అది. ఇక్కడైతే బండ్లు అయితే కడిగేసాను, కడుగుతున్నాను. అంతా నీట్గా అయిపోయింది. చూడండి, ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ సామాన్లు పడినాయి, బట్టలు పిండేలా ఇవన్నీ పిండేసి మళ్ళీ ఇంక వంట అయితే చేస్తున్నాను. ఇల్లంతా నీట్గా అయిపోయింది. రణవిత్ అయితే వచ్చినాడు, ఎందుకంటే శనివారం కదా, హాఫ్ డేనే స్కూల్ ఉంది. చూడండి, ఇక్కడైతే వంటకైతే పెట్టినాను, అన్నం అయితే చేసేసాను. అన్ని సామాన్లు కడిగేసి వంట కూడా రెడీ అయిపోయింది. అన్నం చేసేసి చట్నీ అయితే చేసేసాను. చూడండి, పూజ అయితే రెడీ చేస్తున్నాను. పూజ సామాన్లు అయితే కడిగేసి వచ్చేసాను. ఇక్కడైతే ఫోటోలు అన్నీ కడిగి పెట్టుకున్నాను, దేవుళ్ళు కడిగి పెట్టుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకునే లోపల ఇవాళ టైం అయితే అయింది. వంట చేసేసి ఒకటేసారి పూజ చేసేసాను. చూడండి, పూజ అయితే చేస్తాను అంత మొత్తం. చూడండి, పూజ అయితే చేసేసాను. ఇంట్లో పని చేసుకొని పూజ చేసే లోపల ఈ టైం అయింది. టైం అయితే అయింది. ఇప్పుడైతే నేనైతే ఇంకా భోజనం చేయాల.